ఫోన్ ట్యాంపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్ లోన్ ట్యాంపింగ్ కు గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. తాజాగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయంలోని సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు దర్యాప్తు అధికారులకు వివరించారు. ఇవాళ సిట్ ముందుకు బీజేపీ నేతలు ఈటల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు. ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు బీజేపీ ఆరోపణలపై సిట్ విచారించనుంది. 2023 ఎన్నికల్లో 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రెడ్డి, చెప్పండి. సింధు, ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ దర్యాప్తు ఓవైపు వేగవంతం చేసింది. దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుని సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే ఇక హైదరాబాద్ కు తరలించి అక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. దీంట్లో ఇక అభ్రపరిచే విషయాలు ఎన్నో కూడా వెలుగులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి నల్గొండ జిల్లాలో 2023 కంటే ముందు పనిచేసినటువంటి అప్పటి జిల్లా ఎస్పీగా ఉన్న ప్రభాకర్ రావు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ పై వరంగల్కు వెళ్లారు. వరంగల్లో రిటైర్ అయిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎస్ఐబికి చీఫ్ గా కూడా వ్యవహరిస్తూ హైదరాబాద్ లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని తనతో పనిచేసినటువంటి పోలీసు ఉన్నతాధికారులతో పాటు ఇక కీలకంగా రాజకీయంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో సత్సంబాలు కొనసాగిస్తూ ఇక ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డాడనేది ప్రధాన ఆరోపణగా కొనసాగుతోంది. అయితే ఇక నల్గొండ జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్ లో కూడా ఒక ఎక్విప్మెంట్ సెంటర్ ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి కొనుగోలు చేసి అక్కడి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణగా నల్గొండ జిల్లా నుంచి అయితే వినిపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా మొత్తం 1650 మందికి పైగా కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా కూడా సిట్ దర్యాప్తులో వెల్లడైందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు. దీంతో పాటు జర్నలిస్టులు, సినీ తారలతో పాటుగా స్థానికులు, మహిళల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వ్యక్తిగతంగా వాళ్ళు బ్లాక్ మెయిల్ కూడా పాల్పడ్డారనే ఆరోపణలు అయితే వెల్లువెత్తిన నేపథ్యంలోనే ప్రస్తుతం సిట్ దీనిపై అయితే దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ప్రభాకర్ రావుకు అనుసంధానంగా పనిచేసినటువంటి మాజీ టీఎస్పీ ప్రణీత్ రావు, అదేవిధంగా భుజంగరావుతో పాటు రాధాకిషన్, అడిషనల్ ఎస్పీ తిరుపతి అన్నల్ని, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు కూడా ఎంతో మందిని విచారణ జరిపి ఇప్పటి వరకు 400 మంది నుంచి సిట్ అయితే ఇక వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక 5 రోజుల నుంచి ప్రభాకర్ రావు అమెరికా నుంచి సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన తర్వాత ఇస్తున్న సమాధానాలకు సంబంధించి గతంలో ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి ఎవరెవరిని విచారణ చేశారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థకి ప్రస్తుతం అయితే ప్రభాకర్ రావు చెప్తున్నటువంటి విషయాలలో అయితే కొంత స్పష్టత వచ్చినప్పటికీ ఇంకా లోతుగా విచారణ చేయాలని, అదేవిధంగా మరికొంతమంది వాంగ్మూలాలు తీసుకోవాలని చెప్పి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురయ్యాయంటూ అప్పట్లో ఆందోళన వ్యక్తం చేస్తూ ఫిర్యాదులు చేశారో కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్ఎస్ నేతలకు సంబంధించినటువంటి వారి వాంగ్మూలాలు కూడా తీసుకునే దిశగా అయితే సిట్ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇక నల్గొండ జిల్లా హైదరాబాద్ రోడ్ లో ప్రసాద్ ఉడి పోర్టల్ సమీపంలో కార్యాలయం అంటే చిన్న పత్రికల కార్యాలయం సంబంధించి ఒక ఆఫీస్ పైన ఈ ఎక్విప్మెంట్ మొత్తం కూడా తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారనేది అప్పట్లో నల్గొండలో తీవ్ర చర్చనీయాంశం అయితే మారింది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మునుగోడు ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ మొత్తం 107 మంది ఎమ్మెల్యేలని ఆ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ని గెలిపించేందుకు కూడా పురమాయించిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఫోన్లను ట్యాప్ చేసి వారు ఎక్కడ డబ్బులు పంచుతున్నారు అనే విషయాలని స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని ఎన్నికల కమిషన్ కు నివేదించినట్టుగా కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి. అదే విధంగా ఆ టైంలో అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బీజేపీ నుంచి పోటీ చేశారు. అదే సమయంలో ఈటల రాజేందర్ తో పాటు అరవింద్, అదేవిధంగా రఘునందన్ రావు ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఇక ఆ సమయంలో బైపోల్లో మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందిన తర్వాత తిరిగి రాజగోపాల్ రెడ్డి జనరల్ సాధారణ ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా గుర్తించారు. ఇక ఈ ట్యాప్ చేసిన ఫోన్లను పరిశీలిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు కోమటిరెడ్డి వర్గీయులు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాంపింగ్ కు గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. కేసుకు సంబంధించి సిట్ విచారణను వేగవంతం చేసిందని చెప్పచ్చు. ప్రధానంగా 2023 ఎన్నికల్లో జరిగినటువంటి ఈ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికీ మొత్తం తీగలాగితే డొంక కదిలినట్టు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుంది. ఆ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. అయితే 2023 సాధారణ ఎన్నికల సమయంలో కూడా అందరి రాజకీయ నేతలకు సంబంధించిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, ముఖ్యమైన నేతలు అందరి ఫోన్లు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పిఆర్ఓలకు సంబంధించి ఆ నేతల ఎవరైతే పర్సనల్ అసిస్టెంట్లకు సంబంధించి అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు. పెద్ద ఎత్తున వారి కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని కూడా ఇప్పటికే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఈ ఏదైతే నిందితులు ప్రణీత్రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, అదేవిధంగా తిరుపతన్న ఇచ్చినటువంటి వాంగ్మూలం, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మొత్తం వీరు నడిపించారు. అయితే వీరిని మొత్తం బాస్గా వీరిని నడిపించింది మొత్తం A1 నిందితుడు ప్రభాకర్ రావు అని చెప్పాలి. సో ఈ క్రమంలో కూడా ప్రభాకర్ రావు చెప్తేనే ఈ నలుగురు మొత్తం ఈ అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నేతలే మొత్తం సుమారు ఒకే రోజు 600 ఫోన్లు ట్యాప్ చేశారు. అంటే నవంబర్ 15న 600 ఫోన్లు కూడా ప్రభాకర్ రావు ఫోన్ ట్యాప్ చేయించారని కూడా విషయాలు బయటికి వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రభాకర్ రావు ఇన్ని రోజులు అమెరికాలో తలదాచుకోవడం, ఆయనపై ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన తర్వాత ఆయన అమెరికా వెళ్ళి అక్కడ అమెరికాలో తలదాచుకున్నాడు. 15 నెలల వరకు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో కూడా ఆయనని రప్పించడానికి చాలా అంటే కష్టపడాల్సి వచ్చింది పోలీసులు. చివరికి ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకి చేరుకున్న తర్వాత ఈ కేసు సంబంధించి పురోగతి వేగం పుంజుకుందని చెప్పాలి. ప్రభాకర్ రావుని ఇప్పటికే 3 సార్లు సిట్ విచారించింది. అదేవిధంగా ప్రభాకర్ రావు సరైన సమాధానాలు చెప్పకపోతే ఈ ఏదైతే హార్డ్ డిస్క్ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అంటే ఎన్నికలు రిజల్ట్ రాగానే కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే వెంటనే హార్డ్ డిస్క్ని ప్రణీత్రావు ధ్వంసం చేయడంతో పాటు మూసీ నదిలో పడవేశాడు. ఈ క్రమంలో కూడా ప్రణీత్రావు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మూసీ నది నుండి హార్డ్ డిస్క్ని బయటకు తీశారు. ఈ క్రమంలో కూడా ఈ ప్రభాకర్ రావు చెప్తేనే మేము చేశామంటూ కూడా ప్రణీత్రావు చెప్పడం, హార్డ్ డిస్క్ని ప్రభాకర్ రావు చెప్తేనే ధ్వంసం చేశానని కూడా ఆయన స్టేట్మెంట్ వాంగ్మూలం ఇవ్వడం నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ప్రభాకర్ రావును విచారిస్తే ఆయన నేను చెప్పలేదు, నేను ఎవరికి ఆదేశించలేదు, నేను ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దాంట్లో కమిటీ మెంబర్ను కూడా కాదు, ఎలాంటి ఆధారాలు లేకుండా నన్ను ఎట్లా ప్రశ్నిస్తారంటూ కూడా ఆయన ఎదురు ప్రశ్నలు సిట్ అధికారులకు వేసిన నేపథ్యం ఉంది. సో ఈ క్రమంలో కూడా మరొకసారి ప్రణీత్రావుని పిలిపించారు. అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తం ఆ స్టేట్మెంట్ని ప్రభాకర్ రావు చెప్పే స్టేట్మెంట్లకు సంబంధించి మరికొన్ని కీలకంగా ఆయన దగ్గర నుండి రాబట్టారు. ఈ క్రమంలో కూడా మొత్తం ఈ 4 నిందితులు చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రభాకర్ రావు ముందు నుంచి కూడా ఆయన నుండి లోతుగా రాబట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు కీలక నిందితుడిగా A1గా ఉన్నాడు కాబట్టి ఆయన చెప్తేనే ఈ ఫోన్ ఆయన కీలక విషయాలు బయట చెప్తేనే ఈ విషయాలు మొత్తం అంటే పురోగతి వస్తుంది కేసుకు మొత్తం సంబంధించి అది సిట్ భావిస్తుంది.
ఈ క్రమంలో కూడా ఎలాగైనా సరే ప్రభాకర్ రావు తోటి మొత్తం విషయాలన్నీ కీలక విషయాలన్నీ బయటికి రాబట్టాలని కూడా చూస్తుంది. ఈ క్రమంలో కూడా ఎవరైతే ఫోన్ ట్యాప్ ఎవరెవరి నేతల ట్యాపింగ్ అయ్యాయో ఆ నేతలందరినీ సిట్ అధికారులు పిలిచి వారికి సంబంధించి ఆరాధిస్తున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు మీకు జరిగింది, మీకు ఏమైనా ఇబ్బందులు జరిగాయా, ఇబ్బందులు పెట్టారా, మిమ్మల్ని ఏ రకంగా డిమాండ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారా, ఎవరైనా కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారా అనే అంశాలపై కూడా సిట్ అధికారులు వాళ్ళని విచారించి వారితోటి వారి స్టేట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలిచారు. అదేవిధంగా రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ని పిలిచారు. కాంగ్రెస్ నేతలు ఎవరెవరైతే కాంగ్రెస్ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలిచారు. అంటే ఒకే రోజు నవంబర్ 15 2023 నవంబర్ 15 600 పైగా ఫోన్ ట్యాప్ అయ్యాయి. కానీ అంతకుముందు ఇంకా పెద్ద మొత్తంలో కూడా చేశారు. మొత్తం 2000 మందికి పైగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కూడా ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనాకి సిట్ వచ్చింది. అంటే నల్గొండ జిల్లాలో జరిగినటువంటి 3 బైపోల్ ఎన్నికలు, ఒకటి హుజూర్నగర్ బైపోలు, అదేవిధంగా 2 నాగార్జునసాగర్ బైపోలు, 3 మునుగోడు బైపోలు. ఈ 3 బైపోల్లో కూడా పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్లు చేశారు. అదేవిధంగా హుజురాబాద్ బైపోల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇతర జిల్లాల్లో కూడా మొత్తం అన్ని నియోజకవర్గాలు ఫోన్ ట్యాప్ చేశారని కూడా ఒక నిర్ధారణకి సిట్ అధికారులు వచ్చారు. ఆ రకంగా అన్నిటినీ అంటే బేస్ చేసుకుంటూ కూడా అందరినీ విచారిస్తున్నారు. అయితే ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, ఎంపీలు, అంటే ఎన్నికల సమయంలో రఘునందన్ రావు కూడా ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ అయింది, సో ఖచ్చితంగా నిందితుల్ని కఠిన చర్యలు తీసుకోవాలి ట్యాప్ చేసిన వాళ్ళని కూడా రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఎంపీ ఈటల రాజేందర్ ఫిర్యాదు చేశారు. అరవింద్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డితో పాటు ఇతర నేతలందరికీ కూడా ట్యాప్ అయినాయి బీజేపీకి సంబంధించి కూడా. సో ఈ క్రమంలో కూడా వారిని కూడా ఈరోజు సిట్ అధికారులు ఫోన్ చేసి పిలిచి వారిని ఇప్పటికే వారి స్టేట్మెంట్ని తీసుకుంటున్నారు. సో అంటే కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, టీడీపీ నేతలకు సంబంధించిన అందరి ఫోన్ ట్యాప్ చేశారంటూ కూడా ఇప్పటికే ఒక నిర్ధారణకు అయితే వచ్చిన పరిస్థితి. అయితే మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాపింగ్ గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సో ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ జరిగిన వ్యవహారంలో ఇప్పటికే తన విచారణ చాలా వేగవంతం చేసిందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో చాలా మంది బాధితులు ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ బాధితులు కూడా రాజకీయ నాయకులే కాదు, అటు వ్యాపారవేత్తలు కూడా పూర్తిస్థాయిలో ఉన్నట్టుగా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. దాదాపు 600 మంది బాధితులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి విషయాన్ని కూడా సిట్ అధికారులు గుర్తించడం జరిగింది. ఇది ఎప్పుడైతే 2003 నవంబర్ 15 నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సిట్ అధికారులు ధృవీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులలో ప్రధానంగా బీజేపీ పార్టీ సంబంధించినటువంటి రఘునందన్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. రఘునందన్ రావు ఫోన్ నవంబర్ 15, 2023 ఎలక్షన్ టైం సమయంలో ట్యాప్ చేయడం వల్ల ఆయన కదలికలు పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నటువంటి విషయాన్ని, అప్పటి దానికి సంబంధించిన దానికి పూర్తి స్థాయిలో అధికారులు సపోర్ట్ చేశారనే విషయాన్ని కూడా సిట్ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ఏదైతే అప్పట్లో ఎస్ఐబి చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు పూర్తిగా మద్దతుగా పనిచేసినటువంటి పండిత్ రావు, అదేవిధంగా భుజంగరావు, తర్వాత రాధాకృష్ణ రావు పాటు తిరుపతిలో ఇచ్చినటువంటి కాల్ డేటాను ఆధారంగా తీసుకుని ప్రభాకర్ రావు చాలా విషయాలు అంటే ఏదైతే అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డారనేటువంటి విషయం కూడా శిక్షాధికారులు దాదాపు తేలుతా ఉంది. ఈ నేపథ్యంలో చూసాక ఉమ్మడి మెదక్ సంబంధించి దాదాపుగా అటు రాజకీయ నాయకులతో కొంతమంది ఫోన్ ట్యాపింగ్ అయిన విషయాన్ని చెప్పినప్పుడు కూడా శిక్షాధికారుల నుంచి వాళ్ళకి ఎటువంటి సమాచారం రాలేదు. ఒకవేళ వస్తే కనుక వాళ్ళు కూడా స్పందించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు రఘునందన్ రావు ఒకటే పేరు మాత్రం చాలా ప్రధానంగా కనిపిస్తుంది. శిక్షా అధికారులు రఘునందన్ కి కాల్ డేటా ట్యాపింగ్ జరిగిందన్న విషయాన్ని కూడా వాళ్ళ ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది. మా బాధితులకు సమాచారం అందించినట్టుగా మనకు తెలుస్తోంది. అదేవిధంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా ప్రభాకర్ రావు అంటే
సంప్రదింపులు చేసినట్టుగా కూడా కొంత సమాచారం సిట్టాధికారులు చేరినట్టుగా మనకు కొంత మీద సమాచారం అంతా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించినటువంటి సిట్టాధికారులు కూడా మిగతా బాధ్యతలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ యాదగిరి. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్ ట్యాంపింగ్ కు గురైనట్టు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ హిల్స్ ఏసీబీ కార్యాలయంలోని సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలు, దర్యాప్తు అధికారులను వివరించారు. ఇవాళ సిట్ ముందుకు బీజేపీ నేతలు ఈటల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు. ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్ ట్యాప్ చేసినట్లు బీజేపీ ఆరోపణలపై సిట్ విచారించనుంది. 2023 ఎన్నికల్లో 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ట్యాంపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్లో ట్యాంపింగ్ గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ అంశం నిజామాబాద్ జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారింది, అలాగే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఏదైతే తన మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, తన ఇంట్లోకి, తన బాత్రూమ్ లోకి కూడా చొరబడి ఇట్లాంటి ఫోన్ ట్యాప్ అంటే తాను తన కార్యకలాపాలు, తన ఆలోచనలు, తన ఏదైతే మాట్లాడే మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్లా దొంగతనంగా చాటుగా వినే పరిస్థితి వచ్చిందనేది నేను చాలా బాధపడుతున్నానని ఆయన విచారం వ్యక్తం చేశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిసేపటి క్రితం కూడా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఆయన స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద తనకు నమ్మకం లేదని ఆయన కొట్టిపారేశారు. అట్ ది సేమ్ టైం సిట్ నుంచి తనకు ఎట్లాంటి నోటీస్ రాలేదు, ఎట్లాంటి సమాచారం లేదు, కాబట్టి నేను హాజరు కాలేదు, నేను అక్కడికి అసలు ఎట్లాంటి సిట్ నుంచి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంటుందనేది అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోయిన వారం కూడా ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీ, నిజామాబాద్ ఎంపీ లోక్సభ స్పీకర్ కు అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా ఇదే విషయంలో ఫిర్యాదు చేశారు. సిబిఐ ఎంక్వైరీ కోరాలని కూడా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రులను ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఆయన ఈ కేంద్ర మంత్రులకు సంబంధించిన వారికి అందరు కూడా ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా సీరియస్ తీసుకోవాలి. తన లాంటి వారి మీద జరిగిన రఘునందన్ రావు కావచ్చు, మన పార్టీకి సంబంధించిన రఘునందన్ రావు కావచ్చు, తనపై ఇట్లాంటి వారి మీద జరిగిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరైతే జరిగాయో వాళ్ళ మీద సమగ్రమైన విచారణ జరగాలి. ఖచ్చితంగా ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూలంకషంగా విచారణ జరపాలి. కాబట్టి రాష్ట్ర స్థాయిలో సిట్ లాంటి వాటి మీద తనకు నమ్మకం లేదు, న్యాయం జరగదని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర స్థాయిలో సిబిఐ ఎంక్వైరీ కోరాలని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని కూడా కేంద్ర మంత్రులను ఆయన డిమాండ్ చేస్తారు. ఇది ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే కూడా నిజామాబాద్ జిల్లాలో ఒక రకంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బలంగా ఉంటుందని చూసుకుంటా ఉంటాం. ఫలితాలను బట్టి చూసుకోవచ్చు. ఒక ఎంపీ ఉంటారు, అలాగే 3 ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. కాబట్టి రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా
రాబోతున్న నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కూడా చర్చాంశంగా మారింది. రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడు ఆయన చేస్తున్న ఆరోపణలు కూడా ఒక సంచలనంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి క్రితమే ఆయన మాట్లాడిన మాటలు కూడా మనం ఒక రకంగా పరిశీలించవచ్చు. ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ మీద తనకు నమ్మకం లేదంటున్నారు, సిట్ నుంచి ఎట్లాంటి సమాచారం లేదంటున్నారు. కాబట్టి మనం చూసుకోవచ్చు, ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా అయితే రాజకీయంగా చర్చనీయాంశంగా. రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాంపింగ్ గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయంలోని సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలను దర్యాప్తు అధికారులకు వివరించారు. ఇవాళ సిట్ ముందుకు బీజేపీ నేతలు ఈటల, ధర్మపురి, రఘునందన్ రావు హాజరు కానున్నారు. ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు బీజేపీ ఆరోపణలపై సిట్ విచారించనుంది. 2023 ఎన్నికల్లో 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అయినట్టు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుండి మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి. ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్ ని తెరపిస్తుంది. రోజుకొక కొత్త పేరు తెర మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎటు నుంచి ఎటువైపు వస్తుంది, ఎవరి మీదకి చుట్టుకుంటుంది అని చెప్పేసి సర్వత్రా ఒక చర్చ అయితే సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా నుంచి కూడా మాజీ మంత్రిగా కొనసాగిన ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు కూడా గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లిస్ట్ లో ఉండేది. దానికి సంబంధించి కూడా అతను ఈ గత కొన్ని రోజులుగా కూడా ఇప్పుడు ఎవరైతే సిఐడి ప్రభాకర్ రావు ఇక్కడ ఇండియాకి వచ్చాడో, ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి కూడా దయాకర్ రావు ఎక్కడున్నాడో ఎవరికి తెలియట్లేదు. పూర్తిగా కూడా సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినట్టు తెలిసింది. గతంలో ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్న టైంలో మాత్రం దయాకర్ రావు పార్టీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో రెగ్యులర్ గా పాల్గొనేవాడు. కానీ ఎవరైతే సిఐడి చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నాడో, ప్రభాకర్ రావు ఇండియాకి వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా దయాకర్ రావు ఎక్కడున్నాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా ఈ మధ్య కాలంలో నియమితులైన ఝాన్సీ రెడ్డి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావును ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టలేదు. గతంలో కూడా అధికారంలో ఉన్నామని చెప్పేసి విర్రవీగి అధికార దుర్వినియోగానికి పాల్పడి స్థానికంగా ఉన్న నేతలతో పాటు అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి ఈ మధ్య కాలంలో నిర్వహించిన ఒక చిట్ చాట్ లో కూడా చాలా హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి ఝాన్సీ రెడ్డి చేసింది. ఈ నేపథ్యంలో కూడా కొంతమంది గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షాలతో పాటు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మా ఫోన్లు ట్యాప్ అయిందని చెప్పేసి బయట పెడితే ఆ వ్యవహారం మా మెడకెక్కడ చుట్టుకుతుందని చెప్పేసి ఎవరు కూడా నోరు మీద పెట్టుకుంటే సైలెంట్ గా ఉన్న పరిస్థితి చూడాలి. ముందు కూడా గతంలో కూడా తిరుపతన్న, భుజంగరావు ఎవరైతే స్టేట్మెంట్ ఇచ్చారో ఆ ఆధారంగా కూడా ప్రభాకర్ రావు ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే సర్వత్రా చర్చ జరుగుతుంది. ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటువైపు మళ్ళుతుంది, దయాకర్ రావు ఇది కూడా త్వరలో ఈ విచారిస్తుందా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాము. ఫోన్ ట్యాంపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతుంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్ల ట్యాంపింగ్ కు గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది.
తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ హిల్స్ ఏసీబీ కార్యాలయంలోని సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఆయనకు ఎదురైన అనుభవాలను దర్యాప్తు అధికారులకు వివరించారు. ఇవాళ సిట్ ముందుకు బీజేపీ నేతలు ఈటల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు. ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు బీజేపీ ఆరోపణలపై సిట్ విచారించనుంది. 2023 ఎన్నికల్లో 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు కూడా విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఫోన్లు ట్యాంపింగ్ కు గురైనట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జూబ్లీ హిల్స్ ఏసీబీ కార్యాలయంలోని సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు.